స్నేహితులారా, బ్రహ్మాండం లోతైన రహస్యాల గురించి, దివ్యమైన స్త్రీ శక్తి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? శ్రీమద్ దేవి భాగవత పురాణం 18 మహాపురాణాల్లో ఒకటి మీకు పూజ్యమైన జగదంబ దివ్య జనని అవతారాలు, రహస్యాలు, సూక్ష్మ జ్ఞానం అర్థం చేసుకునే మార్గాన్ని ఇస్తుంది. నేను చెబితే ఈ పురాణాన్ని కేవలం చదివితే లేదా వింటే మీరు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు అని మీరు నమ్ముతారా? ఇది సత్యమే. ఈ పవిత్ర గ్రంథం రోగాలు, చెడు ఆత్మలు, నెగటివ్ ఆలోచనలు నాశనం చేసే అద్భుత శక్తిని కలిగి ఉంది. కాని ఇందులో ఒక ప్రత్యేక రహస్యం దాగ ఉంది. నవరాత్రిలో ఈ పురాణాన్ని వినేవారికి దివ్య జనని నుండి అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. వారి సౌభాగ్యం మేల్కొంటుంది. మీరు మాతో ఈ అద్భుత ప్రయాణంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ మేము శ్రీమద్ దేవి భాగవత పురాణ కథను మొదలు పెడుతున్నాం. కథ మొదలుపెట్టే ముందు మీరు మా ఛానల్కు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ కథను అనంతమైన ఆహ్వానంతో మొదలు పెడదాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విష్ణం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమః పార్వతీ నమః హర హర మహాదేవ. భారత భూమిలో దేవిని సర్వోన్నత చైతన్యంగా పూజించే సంప్రదాయం పురాతన కాలం నుండి కొనసాగుతోంది. విద్వాంసులు చెప్పేది, వేద కాలం ముందు కూడా ఈ భూమిపై శక్తి ఉపాసన ఉండేది. ఆశ్చర్యమేమిటంటే వేదాల్లో 40కి మించిన దేవతల పేర్లు కనిపిస్తాయి. ఎన్నో సూక్తాలు దేవి మహిమలతో నిండి ఉన్నాయి. శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, సరస్వతి సూక్తం లాంటివి. నిజానికి శక్తి ఉపాసన అంటే పరమ బ్రహ్మ లేదా పరమ సత్యాన్ని స్త్రీ రూపంలో ఆరాధించడమే. ఉపనిషత్తులు స్పష్టంగా చెబుతున్నాయి, పరమాత్మకు లింగ భేదం లేదు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకం కాదు. సాధకుడు తన శ్రద్ధ ప్రకారం ఏ రూపంలోనైనా పూజించవచ్చు. పురుష స్వరూపమైన, స్త్రీ రూపమైన, నిరాకారమైన. అందుకే సనాతన ధర్మంలో పంచాయతన పూజలో దేవికి ప్రధాన స్థానం. అందులో సూర్యుడు, గణపతి, అంబిక, శివుడు, విష్ణువు ఉంటారు. సత్యం ఒక్కటే అయినా కాని జ్ఞానులు దాన్ని ఎన్నో పేర్లతో పిలుస్తారు. శివుడు, విష్ణువు, దుర్గా, కాళీ, గణపతి లాంటివి. ఋగ్వేదంలో చెప్పినట్టు ఏకం సత్ విప్ర బహుధా వదంతి అంటే పేరు రూపాలు భిన్నమైన పరమ సత్యం ఒక్కటే. మన పవిత్ర శాస్త్రాలు నిరంతరం బోధిస్తున్నాయి, దేవతల్లో భేదభావం చేయకూడదు. మనం బ్రహ్మ అని పిలిచేవాడే హరి, హరి అంటే మహేశ్వరుడు. కాళీ అని మనం భావించేవారే కృష్ణుడు, రాముడు కూడా. స్త్రీ పురుష దేవ